నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ యనమల రాజు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. రాజు గారు ఎలా ఉన్నారండి? సూపర్ అండి. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కొండంత బలాన్ని ఇచ్చారు. క్రెడాయిలో మనం చూసాం కదా! మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు నేనున్నా ముందుండి నడిపిస్తా అన్నారు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నప్పటికీ ఆయన రియల్ ఎస్టేట్‌లో ఎంత ఎక్స్‌పర్టో మనకు తెలుసు. అలాంటి ఆయన రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుతూ నేనున్నాను అనేసరికి అందరికీ బూస్టప్ ఇచ్చేసారు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంది? సో నిజాలు మాట్లాడుకుందామండి. సో నిజాలే. రేవంత్ రెడ్డి గారికి మనం వ్యతిరేకం కాదు, అనుకూలము కాదు. పర్ఫెక్ట్గా మనం నిజాలు మాట్లాడుకుందాం. ఈరోజు రియల్ ఎస్టేటు డమాల్ మన్నదని చెప్పేసి ఒకరు, పర్వాలేదని ఒకరు, నేనున్నా నీకెందుకు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి హామీ చూస్తే పర్వాలేదేమో అనిపిస్తుంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందంటే ఒక వారం రోజులు ఇట్లా కొనసాగుతుంది అంతే. ఇది నిత్యనూతనంగా కొనసాగాలంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెయ్యాలి. రియల్ ఎస్టేట్కి ఏం చేస్తున్నారు? ఎలక్షన్ అయిపోయిన తర్వాత, సీఎం అయిన తర్వాత కూడా ఓ రోజు మాట్లాడారు, రియల్ ఎస్టేట్లో నుంచే నేను వచ్చా, రియల్ ఎస్టేట్ నా ఫ్యామిలీ, నేను ఇంతో కొంత సంపాదించుకొని మొన్న ఎలక్షన్స్కి ఏమైనా ఖర్చు పెట్టుకున్నా అంటే అది రియల్ ఎస్టేట్ వల్లనే, నేను రియల్ ఎస్టేట్కు పేటెంటు, నాకేం చేయాలో తెలుసు అని చెప్పారు. అట్లా తెలిసిన పర్సన్ నిజంగా ఏమన్నా చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేటు ఉరకలెత్తేది. ఓకే. ఏం చేయాల ఇప్పటి వరకు అందరూ మర్చిపోతున్న తరుణంలో మొన్న క్రెడాయికి సంబంధించింది ఏదైతే కాన్ఫరెన్స్ జరిగిందో ఆ కాన్ఫరెన్స్ చీఫ్ గెస్ట్కి వెళ్ళి నేనున్నా అని మాట భరోసా ఇచ్చిండు. అంతే తప్పితే యాక్షన్ భరోసా ఏం లేదు. యాక్షన్ జరిగితే అత్యంత అద్భుతంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్కు ఏమీ చేయలేదనేది వాస్తవం. ఒకవేళ ఏమి చేయకపోయినా కూడా రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టిల్ స్టేబుల్గా ఉందంటే హైదరాబాద్కి సంబంధించిన జియోగ్రాఫికల్ అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దానివల్ల మాత్రమే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పటికీ స్టేబుల్గా ఉంది. ఓకే. ఇప్పుడు ఒక్కవేళ రేవంత్ రెడ్డి గారు ఏదైనా చెయ్యాలి అని మీరు అంటున్నారు కదా, అలా చేయాల్సి వస్తే ఏం చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది హైడ్రా తెచ్చారు చూడండి, సామాన్యుల కోసము, చెరువుల పరిరక్షణ కోసము, అందరి కోసం తెచ్చినని చెప్పిన ఏదైతే హైడ్రా ఉందో ఈ హైడ్రా ఓవర్ యాక్షన్ ఆపాల. హైడ్రా దాన్ని మీరు ఓవర్ యాక్షన్గా చూస్తారా? ఎగ్జాక్ట్లీ. నీకు విధి విధానాలు అద్భుతమైనప్పటికీ అమలు చేస్తున్న తీరు, భయోందోళన కలిగిస్తున్న తీరు ఏదైతే ఉందో ఇది సామాన్యులకు 100% యాంటీ. అంటే ఇప్పుడు వానలు పడుతున్నాయి, మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయట పరిస్థితి ఏందో చూస్తున్నాం. చినుకు పడిందంటే చాలు కొన్ని గల్లీల్లో నుంచి మనం బండి మీద వెళ్ళాలంటే ఇలా కాళ్ళు రెండు పైకెత్తుకెళ్లాల్సిన పరిస్థితి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అని అంటే అప్పట్లో అక్కడ ఉండే చెరువుల్ని ఇబ్బడి ముబ్బడిగా ఆక్యుపై చేసేసారు. ఎవరికి వాళ్ళు బిల్డింగ్లు కట్టేసుకున్నారు. అది మీరు అన్నట్టు విధి విధానాలు చాలా తప్పు. ఇప్పుడు దాన్ని అర్జెంటుగా కోలుకొట్టేసి మళ్ళీ దాన్ని చెరువులుగా మార్చితే ఇబ్బంది ఉండదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఆల్రెడీ 10-15 ఏళ్ల నుంచి అక్రమంగా ఏర్పాటు చేసేసుకుని ఈ 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి అక్రమంగా నివసిస్తూ ఇప్పుడు వాళ్ళని బయటికి వెళ్ళిపోవడం తప్పు అంటున్నారు మరి కొంతమంది. రెండిట్లోని ఏది కాదనలేని వాస్తవం అంటారా? ఏం చేయాలంటారు మరి? చెరువుల ధ్వంసం అనేది 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో జరగదు. ఓకే. సో ఈ ధ్వంసం అనేది దాదాపు 30 years 25 years నుంచి జరుగుతున్నది. అప్పుడు ఏ గవర్నమెంట్ ఉంది చెప్పండి? దాంతోపాటు ధ్వంసం ఎవరైనా చేయని, ఏ ప్రభుత్వాలని చేయని, ఏ పార్టీ అయినా చేయని, అక్కడికి కరెంట్ కనెక్షన్ ఇచ్చింది ఎవరు? డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇచ్చింది ఎవరు? అప్రూవల్ ఇచ్చింది ఏది? అది జిహెచ్ఎంసీ అయితే జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అయితే హెచ్ఎండి, అప్రూవల్స్ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ మీరే ఇచ్చి అక్కడ పైసా కూడబెట్టుకొని సామాన్యులు ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకుంటే నిర్దాక్షిణంగా గూల్చేస్తే
నువ్వు చెప్పిన సామాన్యులకు మేలు జరిగిందా, కీడు జరిగిందా? అసామాన్యులుగా ఉన్న పెద్ద పెద్ద టవర్సు, ఏ టవర్ను కూల్చాం మనం ఇప్పటి వరకు? అంతెందుకు, ఇప్పుడు చెప్తున్న కేబుల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ కేబుల్ బ్రిడ్జికి దగ్గరలోనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రదర్ది ఇల్లు ఉంది. దానికి నోటీసులు కూడా ఇచ్చారు. ఇన్ని రోజుల్లో దీని మీద వివరణ ఇమ్మని. ఇన్ని రోజులు కాదు, నియర్ బై 2 years అవుతుంది. ఏం వివరణ ఇచ్చారు? దాన్ని ఎందుకు కూల్చలేకపోయారు? అట్లాగే దాంతోపాటు మనం ఇంకా చెప్తున్నారు, మొన్న ఎవరైతే మన హెచ్ఎండిఏ కమిషనర్ ఉన్నారో రంగనాథ్ గారు, ఓల్డ్ సిటీలో ఫాతిమా కాలేజ్ అది చెరువులోనే ఉంది అని చెప్పేసి మొత్తం శాటిలైట్లు కూడా చెప్పి అప్పుడు ఇష్యూ జరిగింది. మరి దాని ఎందుకు కూల్చట్లేదు అంటే అక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ భద్రత చూడాలి, కొంచెం సామాజిక కోణం చూడాలి అని ఒక సోషలైజ్గా మాట్లాడుతున్నావు. మరి అదే నాగార్జున గారికి సంబంధించిన ఇన్కన్వెన్షన్ ఉంది కదా, దాన్ని కూల్ చేస్తే, నేనేమో నాగార్జునకు సపోర్ట్ కాదు, దాన్ని కూల్ చేస్తే రోడ్న పడ్డ 200 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా అందులో పనిచేసే వాళ్ళు, మరి వాళ్ళ పిల్లల చదువులు ఏమైపోయినాయి? చాలా బస్తీల్లో మామూలు చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళకు లేదా కొద్దిపాటి ఇండ్లు కట్టుకున్న వాళ్ళు కూడా నిర్దాక్షిణంగా పోయి కూల్ చేసినావు కదా. కూల్ చేసే టైంలో కొంచెం టైం ఇమ్మని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. లేకపోతే చిన్న చిన్న పిల్లలు మా స్కూల్ బ్యాగులు తెచ్చుకుంటామంటే స్కూల్ బ్యాగుల మీదకు బుల్డోజర్లు పెట్టారు కదా. మరి ఎవరికి ఉపయోగపడ్డది? మీరు చెప్పింది చెరువుల పరిరక్షణ. ఏ చెరువు పరిరక్షణ జరిగిందంటే ఒకటి బతుకమ్మ కుంట అని చెప్తున్నాం. ఒక్క బతుకమ్మ కుంటను చూపించి ఎన్ని వేల మంది బతుకులు నాశనం చేసినాం. సో నేనేమంటున్నా, ఖచ్చితంగా ఇటువంటి విధానాలు ఏవైతే ఉన్నావో ఈ విధానాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ మీద నెగిటివ్ని చూపించింది తప్ప పాజిటివ్ని చూపించలే. ఇది నేను చెప్తున్న రిపోర్ట్ కాదు, కాగ్ రిపోర్టు. సో ఖచ్చితంగా హైడ్రా ఎఫెక్ట్ అయితే రియల్ ఎస్టేట్ డెఫినెట్గా ఉంది, పాజిటివ్లే లేదు, నెగిటివ్లో ఉంది. సో వీటిని సరి చేసుకోవడమా లేదా ఆపడమా, ఇవి చేస్తే రియల్ ఎస్టేట్కు ఊతం ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు రైతులు సూసైడ్ చేసుకున్నాక చూసినాం, రియల్ ఎస్టేట్లో బిల్డర్లు కూడా సూసైడ్ చేసుకున్న చరిత్ర ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వందే. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కట్టే చిన్న చిన్న బిల్డర్స్ ఉంటారు కదా, ఆ బిల్డర్లకు బ్యాంకులు అప్పుడు కూడా బంద్ చేసినాయి. గతంలో ఆ పరిస్థితి లేదు. నీకు ఎట్లా పేటెంట్ అయితే చెప్పండి రియల్ ఎస్టేట్? నేను పేటెంట్ నాదే, ఏం చేయాలో నాకు తెలుసు అన్నావు, ఏం చేసినావు చెప్పు. ఒకటే సీఎం రేవంత్ రెడ్డి గారిలో ఉన్న పాజిటివిటీ ఏంటంటే, ఏదన్నా మీటింగ్కి పోయిందనుకో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ మాట్లాడుతున్న వర్డ్స్ కానీ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఇచ్చేటట్టు ఉంటాయి. మనం మోటివేషన్ ఇస్తే లేదా సినిమా చూసినాం అనుకో, క్లైమాక్స్లో నీకంటే నేను బాగా కొడతా పక్కకు జరుగని హీరోలు కూడా పక్కకు జరిపి కొనిపెట్టేటట్లు ఇట్లా అనిపిస్తుంది. సినిమా థియేటర్ నుంచి బయటికి రాగానే ఏమవుతుంది, చల్లబడతాం. అట్లాగే మోటివేషన్ అనేది పాల పొంగు. రేవంత్ రెడ్డి మాట కూడా పాల పొంగుతో సమానం తప్ప పనికొచ్చేది మాత్రం ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్లో లేదనేది నా ఫీలింగ్. ఇప్పుడు హైడ్రా ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది అన్నారు, ఇంకా ఏం చేయాలంటే? సో మనం తక్షణమే ఇప్పటికి కూడా మీకు చాలా కంపెనీలు పర్మిషన్ కోసం అప్లై చేసుకున్నాయి. ఈ పర్మిషన్లో ఇప్పటి వరకు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అసలు మీరు తీసుకొచ్చిన హెచ్ఎండిఏ పరిధి ఉంది కదా, హెచ్ఎండిఏ పరిధి డిటిసిపి పరిధి. హెచ్ఎండిఏ పరిధి మొన్నటి వరకు 50 కిలోమీటర్లు అనుకుంటే ఇప్పుడు 75 కిలోమీటర్స్ వరకు ఇచ్చారు. ఇప్పుడు ఆ 75 కిలోమీటర్స్ లోపల ఉన్న డిటిసిపి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా, కొత్తగా హెచ్ఎండిఏ వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలా? ఎవరు పర్మిషన్ ఇవ్వాలా? కన్ఫ్యూజ్. ఇప్పటికీ ఆ క్లారిటీ లేదు. అట్లాగే చాలామంది మీద రేరాలో కేసులు నమోదైనాయి. ఇన్ టైంలో హ్యాండ్ ఓవర్ చేస్తున్న ప్రాజెక్టులు ఇప్పటికీ కస్టమర్లకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఉన్నారు. వాటి మీద చర్యలు చాలా వరకు తక్కువ ఉన్నాయి. దీన్ని ప్లాన్ చేసుకోవాలి. అట్లాగే మనం రియల్ ఎస్టేట్కి ఇస్తా అని చెప్పిన ఏదైతే ఉందో పాజిటివిటీ ఏది పర్ఫెక్ట్ మీరే చెప్తిరి. నన్ను కోసినా ఒక్క పైసా కూడా లేదు, రాష్ట్రం దివాలా తీసింది, ఎవ్వడప్పు ఇవ్వట్లేదు
అని చెప్పేసి, ఇంకా ఢిల్లీకి పోతే మనం వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతారేమో అని చెప్పేసి ఫీల్ అయ్యి అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరే డైరెక్ట్ చెప్తిరి. అప్పులో ఉన్నని చెప్పేసి అప్పడగడానికి పోతే ఎవడన్నా ఇస్తారా? ఇంటి పెద్ద నేను అప్పులో ఇంకో దగ్గరికి పోయి అడిగితే ఆడప్పే తీర్చలేకపోతున్నావు, నా అప్పెట్ట తీరుస్తామని ఫీల్ కాడా? ఒక సీఎంగా, బాధ్యత కలిగే సీఎంగా ఉన్న నువ్వే చేతులు ఎత్తేసిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయి? పెట్టుబడులు రావాలంటే ఈరోజు ఫ్యూచర్ సిటీకి రావాలన్నా, ఫోర్త్ సిటీకి రావాలనుకున్నా, హైదరాబాద్కి పెట్టుబడుల వెల్లువ రావాలనుకున్నా ఎట్లొస్తాయి? అది ఒక బాధ్యత రహితమైన మాటనే కదా. ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతూ మళ్ళీ రెండు ఉంటాడు, ఒక ఆయన ఒక రాము ఒక ఆయన, రెమో ఒక ఆయన అన్నట్టు. ఒక దగ్గరేమో నేనున్నా, మీకెందుకు ఏం కావాలో చెప్పండి అని చెప్పేసి హామీ ఇస్తావు. మళ్ళీ ఇంకా అదే వేదిక పోయి నా దగ్గర ఏమి లేవంటావు. ఇది ఏం చేస్తుంది? ఓ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎట్ట క్రియేట్ చేస్తుంది? ఇప్పుడు రియల్ ఎస్టేట్ నీకు బాగా డెవలప్ కావాలంటే, పెట్టుబడులు రావాలంటే కంపెనీలు ఉండాలి కదా. కంపెనీలు ఉంటేనే కదా జనాభా పెరుగుతారు. ఆ జనాభా పెరిగే ఏరియాలోనే కదా ఇన్వెస్ట్లు పెరిగేది. ఆ ఇన్వెస్ట్మెంట్లు పెరగాలంటే కంపెనీలే రాకపోతే, కంపెనీలు వివిధ దేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలంటే, దేశం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసిందని చెప్తే దివాలా దగ్గర ఎందుకు పెట్టుబడులు పెడతారు? పెట్టుబడిదారుల లక్షణమే కొంచెం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం సాధించడం. ఎక్కువ ఏడైతే లాభం ఉందనిపిస్తారో అక్కడికి వస్తారు. మా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పిన తర్వాత ఆ రాష్ట్రానికి వచ్చి వాళ్ళు దివాలా తీయడానికి వస్తారా? కాబట్టి ఇటువంటి బాధ్యత రాహిత్యమైన మాటలు కూడా వాడకుండా ఇప్పుడు మనం అనుకునేటివన్నీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేటు 3 పువ్వులు కాదు, 3 పువ్వులు 36 కాయల రేంజ్కి ఎదుగుతుంది. అసలు హైదరాబాద్ జియోగ్రఫికల్ నేపథ్యమే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ ప్రభుత్వంతో సంబంధం లేకుండా రియల్ ఎస్టేట్ పెరగడానికి కావాల్సిన అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. హైదరాబాద్కు ఉంది. అదే మిమ్మల్ని నడిపిస్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కావచ్చు, నార్మల్ ఈవెంట్స్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, ఈ ఈవెంట్స్ వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ ఎలా పడుతుంది? ఇప్పుడు అమెరికాలో ఉన్న ట్రంప్ గారు ఒక డెసిషన్ తీసుకుంటారు. ట్రంప్ అలా చెప్పారు కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ ధరలు అంటారు. అసలు అమెరికాకి మనకి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏంటి అంటారు చాలామంది. మీరేమంటారు? డెఫినెట్గా 100% దీని తీవ్రత ఉంటుంది అని చెప్పలేం, కానీ కొంత మాత్రం తీవ్రత ఉంటుంది. ఓకే. అంటే ఒక సీఎంఏ చెప్పినప్పుడు నిజమే కదా, అబద్ధం ఎందుకు చెప్తాడు అనేది ఒకటి. ఇంకోటి, ప్రపంచ దేశాలను గడగడలాడించే అమెరికా, దాని ప్రెసిడెంట్ ట్రంప్ కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేసినప్పుడు నిజమే కదా అనిపిస్తుంది. కానీ మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, అక్కడి ట్రంప్ మీదనో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీదనో డిపెండ్ అయ్యి రియల్ ఎస్టేట్ లేదు అనేది పక్కా గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ప్రధానంగా ఒకవేళ ట్రంపే ఇక్కడ మరి పర్ఫెక్ట్గా లేదు అనుకుంటే, మరి ట్రంపే వచ్చి హైదరాబాద్ కానామేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎట్లా చేస్తున్నాడు? అయితే ట్రంప్ గారు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిజినెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కోకాపేట దగ్గర ఉన్న కానామేట ఏదైతే ఉందో, ఈ కానామేట్లో ఆయన 2 టవర్స్ కడుతున్నాడు కదా. ఓకే, పేర్లు పెట్టారేమో అనుకుంటున్నారు చాలా మంది. లేదు, ఎగ్జాక్ట్లీ ఆయన ఉంది. మీరు ఆల్రెడీ గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. సో మనం పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళని వీళ్ళని చూడడం కాకుండా వాస్తవిక పరిస్థితి ఏందనేది మనం అర్థం చేసుకోగలిగితే ఉపయోగం ఉంటుంది. సో దాంతోపాటు కూడా కొంత ఎన్ఆర్ఐలు ఈ సిచ్యువేషన్లో పెడితే బాగుంటుందో అని ఆలోచిస్తారు. కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యమే రేటు తక్కువ ఉన్నప్పుడు తీసుకోవడం, రేట్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముకోవడం. సో ఈ సిచ్యువేషను మంచికో చెడుకో రియల్ ఎస్టేట్ అయితే కొంత స్టేబుల్గా ఉంది కదా, పడిపోకపోయినా ఉవ్వెత్తున ఈసిపడకపోయినా స్టేబుల్గా అయితే ఉంది కదా. ఈ స్టేబుల్గా ఉన్నప్పుడు తీసుకుంటేనే ఇదే సరైన సమయం. చాలామంది ఎస్పెషల్లీ మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు వాళ్ళు ఈ నెగిటివ్లంతా బుర్రకెక్కించుకుంటారు. అరే ఇంకా తగ్గుతాయేమో రేట్లు అనుకొని తీసుకోరు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మెత్తున ఉద్యమం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే
మనకు ఫ్రీగా వస్తాయి అనుకున్నారు, అవును, వచ్చిందా? మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ అంతా ఫ్రీ అయిపోతుంది, రెంట్లు తగ్గిపోతాయి, 10,000 ఇచ్చే దగ్గర మనం 4,000 ఇవ్వాల్సి వస్తుంది, అంతా టులెట్ బోర్డులే అనుకున్నారు. మేము ప్రాక్టికల్ కూడా అలానే ఏమైంది? అనుకున్నాం. ప్రాక్టికల్ ఏమైంది? ఏం లేదు, మొత్తం పెరిగింది. అంతే కదా. నోట్ల రద్దు అయినప్పుడు కూడా ఏమనుకున్నారు, హ్మ్. తర్వాత కరోనా వచ్చినప్పుడు కూడా ఏమనుకున్నారు, అవును. ఇప్పటికి తగ్గిందా? వాస్తవిక పరిస్థితి ఏంటంటే భారతదేశ జనాభా పెరుగుతుంది, ప్రపంచ జనాభా పెరుగుతుంది. జనాభా పెరిగినప్పుడు జనాభాకు అనుగుణంగా, డిమాండ్కు అనుగుణంగా భూమి పెరుగుతుందా? లేదు కదా. ఎగ్జాక్ట్లీ. అంటే మనకి ఎకనామిక్స్ సూత్రం ప్రకారం సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన భూమికి రేటు పెరుగుతుందా పెరగదా, మన ప్రాపర్టీకి రేటు పెరుగుతుందా పెరగదా? సో ఇక్కడ జనాభా పెరుగుతుంది, మూడొంతులే భూమి మన వాటర్ అనుకుంటే, వన్నొంతే భూమి అనుకుంటే, దాంట్లో కూడా నివాస యోగ్యమైనది చాలా తక్కువ అనుకుంటే, ఇంకా పొల్యూషన్ పెరగడం వల్ల, ఓజోన్ పొర కరగడం వల్ల, హిమాలయ పర్వతం మీద దాని ధార్మిక కేంద్రాలు పడడం వల్ల హిమం కరిగి సముద్ర మార్గం కూడా పెరిగితే ఉన్న భూమిలో, నివాసమైన భూమిలో కూడా కొంత తగ్గితే డిమాండ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా. తగ్గదు కదా. సో దీని బేస్ చేసుకొని ఖచ్చితంగా దీనికి డిమాండ్ వస్తుంది. ఈ విషయాన్ని ఎవరు గ్రహిస్తారు? సామాన్యులకు అర్థం కాదు. సామాన్యులకు ఎప్పటి నెగిటివ్కే అట్రాక్ట్ అవుతారు. సో మనం మీడియా ఛానల్ కానీ ఇంకో రకరకాల వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో 856 సెక్టార్స్ ఉంటే ఆ సెక్టార్లో ఏ సెక్టర్ ఎఫెక్ట్ అయినా రియల్ ఎస్టేట్ డమాలా అంటారు. హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీలు గతంలో ఇంత ఉంది, స్టీలు కొనడం తక్కువ అయింది అంటే కన్స్ట్రక్షన్లు పోయినాయి, కన్స్ట్రక్షన్లు పోయిందంటే రియల్ ఎస్టేట్ అంతా పడిపోయింది. దానికి దీన్ని ఆపాదిస్తారు. సిమెంటుతో ఇంకో సిమెంట్లో ఉత్పత్తి ఎక్కువైంది అనుకోండి, దాని ధర తగ్గింది అనుకోండి, అది కాదు కొనేవాళ్ళు లేరు కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోయింది. అంటే ప్రతి దానికి లింకుగా రియల్ ఎస్టేట్ డమాల్ 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 అని చెప్తే ఈ డమాల్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ధనవంతులకు ఉపయోగపడుతుంది. వాళ్ళకి ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ విన పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది. అట్లా ఏముంటుంది, అసలు తక్కువ ఉన్నప్పుడే కదా మనం తీసుకోవాల్సింది, కాబట్టి ఇప్పుడే పెట్టుబడి పెడదామని చెప్పేసి ఫీల్ అయ్యి 20 CR నుంచి 50 CR పెట్టి ఇన్వెస్ట్మెంట్లు పెట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళు గతంలో 100 మంది ఉంటే ఇప్పుడు 300% పెరిగారు. 20 కోట్ల లోపు 10 to 20 CR పెట్టి కొనగలిగే వాళ్ళ సంఖ్య గతంలో 250% ఉన్నది, ఈరోజు ఇంకా పెరిగింది. 10 కోట్ల లోపు తీసుకునే వాళ్ళ సంఖ్య అప్పుడు 100 అనుకుంటే ఇప్పుడు 175% పెరిగింది. ఆల్మోస్ట్ అన్ని దగ్గర పెరిగింది. పెరగనంతా 20 లక్షల లోపు బడ్జెట్ ఉంటుంది కదా, వాళ్ళు మాత్రమే తగ్గింది. అందుకే మీకు రియల్ ఎస్టేట్లో పడిపోయిందా లేదా అని లెక్కలేసి చూసుకుంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం తగ్గింది, దాని వాల్యూ మాత్రం పెరిగింది. ఓవరాల్గా లెక్కేసి చూస్తే రియల్ ఎస్టేట్ గతంతో పోలిస్తే ఈ ఏడాది 3% పెరిగింది. ఎక్కడ పడిపోయింది? నిజమే. ఏ సంక్షేమం కోసం, ఏ వర్గాల సంక్షేమం కోసం అయితే మేము పాటుపడుతున్నా అని చెప్తున్న గవర్నమెంట్లు ఉండవో, వీళ్ళు చేసే నెగిటివ్ ప్రాపగండ వల్ల, వీళ్ళు తీసుకునే విధి విధానాల వల్ల సామాన్యులకే నష్టం జరుగుతుంది తప్ప ధనవంతులకు మేలే జరుగుతుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. కాకపోతే మీరు అన్నట్టుగా లక్షలు పెట్టలేరు. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు స్టాక్ అయితే 500 నుంచి కూడా పెట్టచ్చు, ఎస్ఐపి 500తో కూడా నువ్వు కట్టుకోవచ్చు. సర్లే ఏదో ఒకటిలే, అదొక ఆప్షన్ కనిపిస్తోంది. మరో పక్క గోల్డ్, అది డిజిటల్ గోల్డ్ కావచ్చు, నార్మల్ గోల్డ్ కావచ్చు, అదొక ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే మినిమం ఒక 10 లక్షలు పట్టుకోవాలన్న ఆలోచన నాకు కూడా అనిపిస్తుంది. 10 లక్షలు ఏం కొంటాం అని అనిపిస్తుంది. మరి ఎలా? మీకు పర్ఫెక్ట్గా ప్రాపర్టీ తీసుకోవాలనే లక్ష్యం పర్ఫెక్ట్ ఉంటే ₹1,00,000 కూడా ప్లాట్ వస్తుంది. ఇప్పుడు పెద్ద సామాన్య పెద్ద ధనవంతులు చూడండి, 1000 కోట్ల ప్రాపర్టీ తీసుకుంటారు కదా, 1000 కోట్ల ప్రాపర్టీకి వాళ్ళు డౌన్ పేమెంట్ మాత్రమే చేస్తారా, 1000 కోట్లు మొత్తం ఇస్తారా? డౌన్ పేమెంట్. ఎగ్జాక్ట్లీ. బ్యాంకులను నమ్ముకొని
సామాన్యుల డబ్బులు బ్యాంకులో ఉంటే ఆ డబ్బులు బ్యాంకులు వాళ్ళకి అప్పిస్తే ఆ అప్పుతోటి ప్లాట్లు తీసుకొని ప్రాపర్టీ తీసుకొని లక్షలు వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇది కూడా సామాన్యులకు కూడా ఉంది. ఓకే, మనం సామాన్యులు అనుకుంటున్నాం కదా, దావత్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? రేంజ్ తగ్గట్టు బాగానే అవుతుంది. సో దావత్ ఖర్చుతోటి కూడా ధనవంతులయ్యే ఛాయిస్ ఉంది. పాప పుట్టినరోజుకు ఏ సామాన్యుడు చూసినా కనీసం 2-3 లక్షలు ఖర్చు పెడతారు కదా ఈజీగా. ఇదే 2-3 లక్షలతోటి కూడా నువ్వు ప్రాపర్టీ తీసుకుంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ బర్త్డే చేస్తున్నావు కదా, ఆ అమ్మాయి 25 ఇయర్స్ అయ్యి పెళ్లి ఏజ్కి వచ్చేసరికి నువ్వు పెట్టిన ఈ 5-6 లక్షల ప్రాపర్టీ కూడా అప్పుడు ₹1,00,00,000 పైగా అవుతుంది. పెళ్లి ఖర్చుతో కూడా, అమ్మాయి బర్త్డే ఖర్చుతో కూడా పెళ్ళే చేసే రేంజ్కి కూడా మనం పొదుపు చేసుకోవచ్చు. అట్లాగే ₹1,00,000 ఉంటే కూడా మనం చేసుకోవచ్చు. రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీ లక్ష్యము ప్లాట్ తీసుకోవడం అయితే ₹1,00,000 పెట్టుకొని నా దగ్గరికి రా, ప్రాపర్టీ అయిపోతుంది అన్నాడు. అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం అంటే ఒకరొకరికి ఒక రకమైన మార్గం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకు ఒక రకమైన దారి చూపించచ్చు. లేదు మామూలుగా పూలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకో మార్గమైన, పాలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకో రకమైన మార్గం. ఎన్ని మార్గాలైనా ఉన్నాయి. మార్గం చూపించే స్థితిలో కూడా మనం ఉన్నాం. మీరేమనుకుంటున్నారు? అన్ని డబ్బులు వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారు. అన్ని డబ్బులు మీ దగ్గరికి రావు, ఎప్పటికీ కొనలేము, ఎప్పటికీ కొనలేము. ఇది నిజం, ప్రాక్టికల్. ఎందుకంటే మీరు ఇప్పుడు అనుకుంటే 5-6 లక్షల ప్రాపర్టీ వస్తుంది అనుకోనండి, మీకు 5-6 లక్షలకి పోగవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన నెత్తిన 5 kg బ్యాగ్ ఉంది. ఇంకో పర్సన్ ఉన్నాడు, 50 kg బ్యాగ్ ఉంది. వీళ్ళు ఇద్దరిలో స్పీడ్గా ఎవరు పోతారు? ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళు పరిగెట్టగలుగుతారు. 100% ఇది రాంగ్. 50 kg బ్యాగ్ నెత్తిన ఉన్న పర్సన్ స్పీడ్గా వెళ్తాడు. 5 kg బ్యాగ్ నెత్తిన ఉన్న పర్సన్ పలకరించుకుంటూ పోతాడు. ఓకే, అట్లా వచ్చారు. భారం ఉన్న పర్సన్ దించుకోవాలి, తొందరగా దించుకోవాలి, రీచ్ కావాలని ఉంటుంది. అందుకే మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోగలిగితే కంఫర్ట్ జోన్లో ఉన్న ఉద్యోగులు సక్సెస్ కాలేరు. వార్ జోన్లో ఉన్న బిజినెస్ మ్యాన్ సక్సెస్ అవుతాడు. అట్లాగే మనం కూడా ప్రాపర్టీ మన పిల్లల పేరుతో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఏదైనా ఒక భారం పెట్టుకున్నారనుకోండి, అది ఈఎంఐ భారం పెట్టుకోవచ్చు, లేకపోతే నెల ఇన్స్టాల్మెంట్ భారం పెట్టుకోవచ్చు. స్పీడ్ చేసుకున్నారనుకో, ఇది తొందరగా క్లోజ్ చేసుకోవడానికి వాళ్ళు చేయాలనుకున్న దావతుల్లో నుంచి కొంత దాచుకుంటారు. అదనపు ఖర్చుల్లో నుంచి బయటపడి మంత్లీ ఇవ్వాలి అనే ఫీలింగ్ తోటి, ఒక భారం లేకుండా ఒక బాధ్యతతోటి రెస్పాన్సిబిలిటీతో ముందుకు వస్తారు. అట్లా చేసుకున్న వాళ్ళే ప్రాపర్టీలో ధనవంతులు అవుతారు. ఓకే, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రియల్ ఎస్టేట్ అనుకోండి, గబుక్కు నాకు డబ్బులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. నేను కొన్నప్పుడు ఈజీగానే, బట్ అమ్మడం కష్టం అవుతుంది. ఎందుకంటే సరైన క్లయింట్ రావాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు అవునో కాదో మనం తెలుసుకుని ఇన్ని లెక్కలు ఉంటాయి. నవేడేస్ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటే, ఇప్పుడే డబ్బులు కావాలి. అప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఎట్లా అవుతుందంటే గోల్డ్. ఎక్కడ బ్యాంకుకి వెళ్ళినా మనకి 2 minutesలో గోల్డ్ ఇస్తున్నారు. అలాంటప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం స్టాక్స్ కూడా. అప్పుడు రియల్ ఎస్టేట్ కాస్త తగ్గుతుందనే మీన్స్ దానికన్నా కూడా అనదర్ ఆప్షన్స్ మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కదా, మీరేమంటారు? ఇక్కడ మీకు ఎంతో కొంత కావాలనుకుంటే చిన్న చిన్న స్టాక్స్, ఓకే, గోల్డ్ కూడా చిన్నవి. కానీ మీకు ఎక్కువ మొత్తం రావాలంటే మాత్రం వెయిట్ చేయాలి. ప్రాపర్టీ వెయిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు మేము విన్నామండి, మీకు ₹1,00,000 పెట్టి సైట్ కొంటే రేపే నెక్స్ట్ ఇయర్ అమ్మేసుకోవాలని అనుకోవద్దు. మినిమం 5 to 10 years దానికి వదిలేయాలి. అలా లాంగ్ టర్మ్ ఉన్నట్లయితే మంచి అంటే ఆ ఇన్వెస్ట్మెంట్లో మంచి రిటర్న్స్ తీసుకుంటాము అని అంటారు. మరి సో మీ లెక్క ప్రకారం గోల్డ్ ఉంది, ఇప్పుడు ఈరోజు 1 lakh ఉంది అనుకోండి తులం, మీరు 1 lakh తీసేసుకున్నారు. మీకు ఒక 4 days తర్వాత అవసరం ఉంది, తీసుకెళ్ళి అమ్మేస్తే 1 lakh వస్తుందా రాదా? అంటే ఆ రోజున గోల్డ్ ప్రైస్ 1 lakh ఉంది అనుకోండి, 1 lakh ఉంది, 1 lakh ఇప్పుడు కొన్నారు, మళ్ళీ పోతే 1 lakh ఉంది. అమ్మేస్తే మీ 1 lakh మీకు వస్తుందా రాదా? 1 lakh ఎగ్జాక్ట్ రాదనుకుంటున్నానండి, జిఎస్టీలు ఉంటాయి కదా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఏంటంటే కొంచెం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభం తీసుకోవడం, అది ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం. సో మీరు గోల్డ్ లాంటి దాంట్లో ఇప్పుడు కొని
జస్ట్ బయటకు వచ్చి మళ్ళీ అమ్మండి, 4 నిమిషాల్లో అమ్మండి. మీకు తీసుకున్న 1,00,000 ఎట్టి పరిస్థితుల్లో రాదు. రాదు. ఎస్. తరుగు పోతుంది, జిఎస్టీ పోతుంది, మేకింగ్ ఛార్జ్ పోతుంది. ఇవన్నీ పోతే దాదాపు 25% మీకు తక్కువ వస్తుంది. మరి భూమిలో అట్లా రాదుగా. భూమికి అనేది మీకు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. దీంట్లో కూడా మీరు వెంటనే డబ్బులు కావాలా, అది కూడా లాభదాయకంగా కావాలంటే కూడా ఉన్నాయి. భూమిలో ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ వేరు, రెసిడెన్షియల్ సిస్టమ్ వేరు, కమర్షియల్ ప్లాట్ వేరు, ట్రెండింగ్ ప్రాపర్టీ వేరు. ఓకే. ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు ఉంటారు, లేకపోతే డాక్టర్స్ లాంటి వాళ్ళు ఉంటారు. పెట్టగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ట్రేడింగ్ ప్రాపర్టీ తీసుకుంటారు. ట్రేడింగ్ ప్రాపర్టీ అంటే నీ ప్రాపర్టీ ఓపెన్గా ఉంటుంది, ఖాళీ ప్లేసే ఉంటుంది. ఈ ఖాళీ ప్లేస్కి కూడా రెంట్లు వస్తాయి. ఖాళీ ప్లేస్ మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ ప్లేసే ఉంటుంది. సో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే బడ్జెట్ ఉంటుంది కదా, ఆ బడ్జెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది అనుకుంటారు, మనకు సేఫ్గా 4 CR పెడతా, నాకు నెలకు రెంటు ₹1,00,000 వచ్చిన చాలు. అంటే 4 కోట్లు పెడుతుంటే నీకు ₹1,00,000 వచ్చిందంటే ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇంట్రెస్ట్ వస్తున్నట్టు లెక్క? అట్లీస్ట్ రూపాయన వస్తుందా? రూపాయి కూడా రావట్లే. 4 కోట్లు పెడితే 4 లక్షలు వస్తే రూపాయి. నీకు ₹1,00,000 వస్తుందంటే 25%, 30% ఇంతే కదా. మరి లాభమా నష్టమా? సో మనకేముంటుందంటే మనకు తెలిసిన నాలెడ్జ్ వరకు అరే సేఫ్ కదా, మనకు ఇల్లు ఉంది, మంత్లీ ఇంత వస్తుంది అనుకుంటాం, ఎక్స్ట్రా కదా అనుకుంటాం మనం. కానీ మీకు ఓ 10 years తర్వాత ఈ ప్రాపర్టీని సేల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు తీసుకున్న 4 కోట్ల ప్రాపర్టీ 10 కోట్లు అవుతుందా? ఛాన్సెస్ 100% లేవు. ఎందుకు ఉండదంటే నీకు అంత రెంటు వచ్చే ఏరియా ఏదన్నా ఉంది అంటే అది జూబ్లీల్స్ అయి ఉంటుంది, కొండాపూర్ అయి ఉంటుంది, పంజాగుట్ అయి ఉంటుంది, కుకట్పల్లి అయి ఉంటుంది. అంటే ఆల్రెడీ జనాలంతా వచ్చి స్టాగ్నేట్ అయిన దగ్గర నువ్వు తీసుకుంటావు. అట్లా ఉంటేనే ఈ రేంజ్ రెంట్లు వస్తాయి. నీకు ఏం పెరిగినా రెంట్ మాత్రమే పెరుగుతుంది కానీ భూమి రేటు పెరగదు కదా, తీసుకున్న కన్స్ట్రక్షన్ కూడా డెడ్డే కదా. అదే నువ్వు ట్రేడింగ్ ప్రాపర్టీలో పెడితే ఇదే 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు పెట్టి హైవేకో లేదనుకుంటే జనాలంతా మధ్యలో ఉన్న ఓపెన్ ప్లాట్ నువ్వు తీసుకో. ఆ ఓపెన్ ప్లాట్ కూడా నువ్వు జస్ట్ లీజ్ బోర్డు పెడితే చాలు, వాళ్ళే వచ్చి టీ పాయింట్లో పెట్టుకుంటారు, వాళ్ళే వచ్చి టిఫిన్ సెంటర్లో పెట్టుకుంటారు, వాళ్ళే వచ్చి ఏదో ఒక యాక్టివిటీ చేసుకొని మంత్లీ 30,000, 25,000 రెంట్ ఇస్తారు. అది ఇంకా మెచ్యూరిటీ లెవెల్కి రాలే అంటే మొత్తం స్టాగ్నేట్ దశకు రాలేదు కాబట్టి అది కమర్షియల్ బెట్ కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకున్న ఒక 50,000, 60,000, 30,000కు సంబంధించిన ప్రాపర్టీ గజం రేటు ప్రతి ఇయర్ తక్కువలో తక్కువ 5,000 పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. అట్లా నువ్వు 10 yearsకి లెక్క పెట్టుకుంటే నువ్వు తీసుకున్న ప్రాపర్టీ 3 times 4 times పెరిగితే నువ్వు పెట్టిన 2 కోట్లు దాదాపు 6 నుంచి 8 కోట్లు అవుతుంది. ఇది కొంచెం మనం ఆలోచిస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే నేను ఏమంటున్నా, మనకు జ్వరం వస్తే జనరల్ ఫిజిషియన్కి పోతాం. జనరల్ ఫిజిషియన్ ఏం చేస్తాడు, నీకున్న రోగాన్ని డయాగ్నోస్ మాత్రమే చేయగలుగుతాడు. చేసి ఎవరి దగ్గరికి పంపిస్తాడు, స్పెషలిస్ట్ దగ్గరికి పంపిస్తాడు. మీరు కూడా ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నప్పుడు జనరల్ వాళ్ళని కాదు కలిసాల్సింది, రియల్ ఎస్టేట్లో పర్ఫెక్ట్ కన్సల్టెంట్ని కలవండి. ఆయన మీకు పర్ఫెక్ట్గా వివరణ ఇవ్వగలుగుతారు. అట్లా కాకుండా మనకు ఏ జ్వరం ఉన్నా జన్మని చెప్పేసి జనరల్ ఫిజిషియన్ దగ్గరకు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు పోయినావు అనుకో, ఆయనకు తెలిసిన ట్రీట్మెంట్ చేస్తాడు. నీకు వచ్చిన రోగానికి కాదు ట్రీట్మెంట్ చేసేది, ఆయన నేర్చుకునేది ఉంటుంది కదా, అది మాత్రమే చేస్తాడు. అట్లా చేస్తే ఏమవుతుంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కానీ పేషెంట్ చచ్చిపోతాడు. మీరు కూడా జనరల్ వాళ్ళని కలిస్తే ప్రాపర్టీ తీసుకుంటారు కానీ
మీకు సరిపడే ప్రాపర్టీ కాకుండా ఆయన ఎవరైతే మీకు అడ్వైజ్ ఇస్తుండో ఆయనకు ఉన్న ప్రాపర్టీ మాత్రమే ఇప్పించగలుగుతాడు తప్ప మీకు సెట్ అయ్యే ప్రాపర్టీ ఇప్పించలేడు. అదే స్పెషలిస్ట్ని కలిస్తే మీకు సెట్ అయ్యే ప్రాపర్టీని ఇప్పిస్తాడు. అండ్ మంచిగా గైడ్ కూడా చేస్తారు. అంతే కదండి. ఓకే. మీరు పెట్టేది జీవితంలో చాలామంది ఒక్కసారి మాత్రమే పెట్టగలుగుతారు. అవును. 83% ఇప్పటికీ మిడిల్ క్లాసు లో క్లాస్ వాళ్ళు పెట్టేది వన్ టైం మాత్రమే. మిగతా ఏదైతే 17% పీపుల్ ఉన్నారో వీళ్ళు మాత్రమే కమర్షియల్ బిట్ తీసుకోగలుగుతారు, ట్రేడింగ్ ప్రాపర్టీ చేయగలుగుతారు, వీళ్ళు మాత్రమే మల్టిపుల్ చేయగలుగుతారు. మిగతా వాళ్ళకి చేయలేని పరిస్థితి. కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఏంటి, మీ రూట్ ఏంటి, మీ రేట్ ఏంటి పర్ఫెక్ట్గా తెలుసుకుంటే ఎనీ టైం మీరు ఇందాక అన్నారు వెంటనే డబ్బులు రావు కదని, వెంటనే డబ్బులు వచ్చే సిస్టమ్ కూడా ఉంది. అసలు మీ ప్రాపర్టీని అమ్ముకోకుండా కూడా డబ్బులు తెచ్చుకునే సిస్టమ్ ఉంది. మీ ప్రాపర్టీ ఎట్లే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన ఇప్పుడు చెప్పిన కనుక అద్భుతమైన ప్రాపర్టీ ఉంది, ఆల్రెడీ దానికి రెంట్లు వస్తున్నాయి. ఆ రెంట్లు వచ్చే ప్రాపర్టీలో కూడా మీరు దాన్ని అమ్ముకోకుండా డబ్బులు తీసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు అదే ప్రాపర్టీని తీసుకెళ్ళి మార్టిగేజ్ పెడితే డబ్బులు రావా? ఆ మార్టిగేజ్తో వచ్చిన డబ్బులతోనే ఇంకో ప్రాపర్టీ కొనలేమా? ఆ ప్రాపర్టీ కొన్న తర్వాత ఆడ వచ్చే రెంట్లతోటే ఈఎంఐ కట్టలేమా? కట్టచ్చు. ఈజీ కదా. ధనవంతులు ఎట్లా ధనవంతులు అవుతారు? మనకు టెన్షన్ వచ్చేస్తుంది కదా, అమ్మో మళ్ళీ ఇది మార్టిగేజ్లోకి వెళ్తుందా, రేపొద్దు ఏం ప్రాబ్లం అవుతుందో, మనం 100 ఆలోచనలు ముందే పెట్టేసుకుంటాం. మార్టిగేజ్లో మనం పెడుతుందే మార్టిగేజ్ అంటే మన ప్రాపర్టీని పెట్టుకొని ఆయన డబ్బులు ఇచ్చిండు. అదే ఇబ్బంది లేదు. మీరు ఎన్ని ఇయర్స్ పెడతాం? అది 20 ఇయర్స్ పెట్టండి. ఈఎంఐ చాలా తక్కువ పెట్టుకోండి. కరెక్ట్ ఆడ వచ్చే రెంట్ డబ్బులు ఉంటాయి కదా, గా రెంట్ డబ్బులకే ఈఎంఐ సెట్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవచ్చు కదా. అసలు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లంతా బాగా కష్టపడి సక్సెస్ అవుతారా? వాళ్ళు ఇది వాడరు, ఇది వాడతారు. మనం ఇది వాడతాం. ఇది వాడితే లేబర్, ఇది వాడితే లీడర్. కొంచెం రిస్క్ తీసుకోవాలి, కొంచెం ఆలోచన ఉంది. ఎగ్జాక్ట్లీ మేడం. ఏం పర్లేదు, మన పేపర్ మాకు చాలా మందికి ఎట్లా బాబాయ్ పేపర్స్ మా కళ్ళ ముందు మా లాకర్లో మా బీరువాలో రోజు చూసుకుని పూజ చేసుకోవాలన్నట్టు ఆలోచిస్తారు. బట్ మీరు చెప్తుంటుంటే అనిపిస్తుంది నిజమే కదా, ఆ పేపర్స్తో మనం ఏం చేసుకుంటాం, అదే భద్రంగా బ్యాంకులో పెట్టామనుకోండి, సేఫ్టీ ఉంటుంది. అంటే ఆ చిన్న రిస్క్, ఆ చిన్న ఆలోచన ఒక లైఫ్నే మార్చేస్తుంది. ఒకటి రిస్క్ అనుకుంటున్నాం కదా, అమ్మ భర్త ఇచ్చేటప్పుడు రిస్క్ అనుకుంటే ఈ సృష్టి ఉంటుందా? లేదు, తీసుకోవాలి. అసలు రిస్క్ తీసుకోకపోతేనే ఎక్కువ రిస్క్. మీకు వార్ జోన్లో ఉన్నోడు సక్సెస్ అవుతాడు, కంఫర్ట్ జోన్లో ఉన్నోడు ఫెయిల్ అవుతాడు. మీరు రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు పిల్లలు ఎట్లా చదువుతారు? అసలు టైం బౌండే లేదు, ఎగ్జామ్ డేటే లేదు, కష్టపడతారా? చదువుతారా? కాబట్టి మనకు పర్ఫెక్ట్గా కూతురు మ్యారేజ్ పలానా 25 ఇయర్స్ అప్పటికల్లా ఇప్పుడున్న ఖర్చులతో బేర్ చేస్తే మినిమం 2 CR ఉండాలా. సో ఆ 2 CRకి నీకు ఈరోజే ప్లాన్ ఉంటే అప్పటికి ఇబ్బంది పడవు. ఇప్పుడు మీరు భలే చెప్తారు మంచి మంచి విశేషాలు. నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడు ఆ టైంకి ఆలోచన వస్తుంది మనకు కూడా, అరే నిజమే కదా ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని. మొన్న ఎక్కడో మీది చూసాను నేను, స్టేటస్తో కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు అంటారు. ఇప్పుడు స్టేటస్ ఎందుకు వాడుకుంటాం? మన ఫొటోస్ పెట్టుకోవడానికి. దట్టు ఇప్పుడు మంచి ఆప్షన్స్ వచ్చాయి, మన ఫొటోస్ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చు, మ్యూజిక్ పెట్టుకోవచ్చు, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం. మీరు స్టేటస్ పెట్టుకోండి, డబ్బులు సంపాదించండి అంటారు. ఇలా కూడా వాడుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. మీరు యాంకర్ మేడం, మీకు నచ్చి మీ స్టేటస్ పెట్టుకున్నారు, మిగతా వాళ్ళంతా చూస్తారు. చూస్తే వాళ్ళకి ఏమవుతుంది? చూసినందుకు నయనాందారకం అంతే అంతే. తర్వాత మీ స్టేటస్లో కూడా చాలాసార్లు చూస్తారు. మీకు ఇష్టమైన హీరోయిన్ని పెట్టుకుంటారు, లేదా మీకు ఇష్టమైన క్రికెటర్ పెట్టుకుంటారు, లేదనుకుంటే హీరోలకు సంబంధించి పెట్టుకుంటారు. వీటి వల్ల మీకు ఏమైనా లాభం ఉందా? మీరు సినిమా స్టార్ గారు, క్రికెటరు గారు, పొలిటికల్ లీడరు గారు, సంబంధం లేని వాటిని స్టేటస్గా పెట్టే కంటే మీ పక్కనే ఓ పర్సన్ ఉన్నారు, ఆయనకు సంబంధించిన బిజినెస్, మీ పక్కనే ఒక ఆమె శారీస్ బిజినెస్ చేసుకుంటున్న సింపుల్ చిన్న ఆమెకు సంబంధించిన స్టేటస్ పెట్టడం వల్ల
అట్లాగే ఒకతను ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, అతన్ని స్టేటస్ పెట్టాడు. రకరకాల స్టేటస్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్ప్ అవుతుందా కాదా? అరే స్వర్ణ వాళ్ళవెందుకు పెట్టింది? అవును ఆ అడుగుతారు పెట్టిన మనల్ని. వాళ్ళల్లో ఒక ఆయన పెస్ట్ కంట్రోల్కి సంబంధించింది పెట్టిరు. వాళ్ళ ఇంట్లో బొద్దింకలు ఉన్నాయి. అరే ఆయన తెలుసు అంటే మనోళ్ళే అని చెప్పేసి ఆయనకు సంబంధించిన ఫోన్ నెంబర్ అతనికి షేర్ చేశారు. అవసరమైన పీపుల్ ఆయన సర్వీస్ వాడుకున్నారు. మీ వల్ల అతనికి ఫుడ్ దొరికిందా లేదా? అట్లాగే ఓ రియల్ ఎస్టేట్ కూడా పెట్టిర్రు. 6 లక్షలకి ఆడబిడ్డకు ప్లాటు, అది కూడా షాద్నగర్ అని పెట్టిరు. స్వర్ణ ఇంత తక్కువకి ఎట్లా వస్తుంది అబ్బా? అడుగుతారు. ఇప్పుడు తెలియని పర్సన్ అట్లా పెడితే ఇదంతా బోగస్, అట్టెట్టిస్తారు 6 లక్షలకి, అది షాద్నగర్లో సాధ్యమవుతుందా అని చెప్పేసి ఒక అపనమ్మకంతో ఉంటారు. కానీ స్వర్ణ అంటే ఒక బ్రాండ్, ఏది పిచ్చి పిచ్చి పెట్టదు. స్వర్ణ గారికి సంబంధించిన ఒక 3-4 గట్టిగా నమ్మే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒకరికి ప్లాట్ తీసుకోవాలని ఉంది. అది చూడగానే ఇది నిజమే అంటావంటే నిజం కాకపోతే ఎందుకు పెడతా? అండ్ నాకు తెలుసు వాళ్ళు తీసుకోవాలనే ఆలోచన ఉందని నాకు కూడా తెలియదు. ఎగ్జాక్ట్, మీకు తెలియదు. పెడితే రియాక్ట్ యాక్సిడెంటల్గా మీకు కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయిన తర్వాత డెఫినెట్గా బాగుంది అంటే వచ్చారు. మీ నమ్మకంతో మీ బ్రాండ్తో వాళ్ళు వచ్చారు, చూసిండ్రు, డాక్యుమెంట్స్ అంతా చూపించినాం, డెవలప్మెంట్ అంతా చూపించినాం, వాళ్ళు ప్రాపర్టీ తీసుకున్నారు. మేము ఎంతో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే తప్ప, మా అసోసియేట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే తప్ప తీసుకొని వాళ్ళు ఉట్టి మీ నోటి పుణ్యాన మీరు ఒక్క మాట ఒక లీడ్ ఇవ్వడం వల్ల అయినప్పుడు మాకు కూడా అరే కష్టపడడం కాబట్టి మనం కూడా చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు అని చెప్పి మీకు గిఫ్ట్ ఇస్తే మీ నుంచి ఇంకో 4 రిఫరెన్స్లు రారా? వస్తారు. అట్లా స్టేటస్ పెట్టి ఇంట్లో కూర్చుంటే కూడా చాలా బిజినెస్ అవుతుంది. సెకండ్ ఇన్కమ్గా జనరేట్ చేసుకోవచ్చు. మీకు స్టేటస్ అయితే మీ ఒక్క ఫోటో పెడితేనే తీసుకుంటా, వేరే వాళ్ళ పెడితే తీసుకొని అని చెప్పేది ఏమన్నది కదా. అంతే కదా. మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవచ్చు, ఫేస్బుక్ అనే పెట్టుకోవచ్చు. ఇట్లా ఫ్రీగా ఈరోజు సోషల్ మీడియా అనేది AK-47 కంటే కూడా పవర్ఫుల్. ఆ సోషల్ మీడియాను మనం ఎందుకు వాడుకోవద్దు? మనం ఎవరో పెట్టిన స్టేటస్ను ఇట్లా చూసి 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 గంటల తరబడి వెయిట్ చేసే కంటే మన స్టేటస్నే పెడితే, మన స్టేటస్ను చూసేటోళ్ళు చాలామంది ఉంటారు కదా. నిన్ను నువ్వు వాడుకుంటే నీకు ఉపయోగపడతావు, నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను ఇంకోరు వాడతారు. ఇదే కదా సూత్రం. అట్లా బిజినెస్ మెన్లు అవుతున్నారు. అట్లా వీళ్ళు కూడా స్టేటస్, కేవలం స్టేటస్ పెట్టుకొని కూడా బిజినెస్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని నా పర్సనల్గా ఇంకా కాంటాక్ట్ అయితే నేను ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పగలుగుతాను. తప్పకుండా. అండ్ ఇప్పుడు ముఖ్యంగా మహిళలు రియల్ ఎస్టేట్ చేయొచ్చు అని చెబుతూ ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 to 6 ఆఫీస్కి వచ్చాను. ఈ టైంలో నేను ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించిన మాటలు క్లయింట్స్తో నేను మాట్లాడలేను. ఆఫ్టర్ 6 నేను బయటకు వెళ్ళాను అనుకోండి, లేట్ అనుకోండి, ఇంట్లో ఒప్పుకునే పరిస్థితులు జనరల్గా ఏ మహిళ దగ్గర ఉండవు. అవునా కదా? మరి అలాంటప్పుడు మహిళలు రియల్ ఎస్టేట్లో ఎలా రాణించగలుగుతారు? 100% మేడం. ఇంటి గడప దాటకుండా, అసలు రోజు బయటకు రావద్దు, ఇంటి గడప దాటకుండా కూడా లేడీస్తో రియల్ ఎస్టేట్ చేయించవచ్చు. ఓకే. ఒకప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో చూడండి, రియల్ ఎస్టేట్ అంటే వైట్ అండ్ వైట్ వేసుకొని మీరు అన్నట్టు పెద్ద పెద్ద చైన్లు వేసుకొని బ్రేస్లెట్ పెట్టుకునే వాళ్ళే రియల్ ఎస్టేట్, డమ్కీలు ఇస్తూ చేసేది రియల్ ఎస్టేట్ అనుకునేది. ఇప్పుడు మారిన ఈ సాంకేతిక నేపథ్యంలో మనం ఎక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనకిప్పుడు కొలాబరేషన్ ఉంటుంది. అంతకుముందు అతను వస్తేనే రియల్ ఎస్టేటు. ఇప్పుడు ఏదైతే వర్చువల్ సిస్టమ్ వచ్చిన తర్వాత కొలాబరేషన్లో నీకు ఎవరైతే చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు హైదరాబాదులో ఏ ఏరియా అన్నా తీసుకోండి, నేను చెప్తున్నా, మీరు పలానా ఎవరైతే లేడీస్ ఉందో సనత్ నగర్లో ఉంది ఆమె, సనత్ నగర్లో ఒక కస్టమర్ తనకు వచ్చారు. సో ఆఫీస్ వచ్చేసి మనకు అత్తాపూర్లో ఉంది. ఆమె అత్తాపూర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సనత్ నగర్లోనే మనతో కొలాబరేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి చూపిస్తారు, వాళ్ళే వెళ్తారు ఆ కస్టమర్కు. ఎందుకంటే నువ్వు స్పెషలిస్ట్ కాదు, నీకు కొద్దిపాటి నాలెడ్జే ఉంది. నీకెంత నాలెడ్జ్ ఉందో వాళ్ళకు కూడా అంతే నాలెడ్జ్ ఉంది. వాళ్ళు 4 క్వశ్చన్స్ అడిగారు అనుకో, మీరేమంటారు? అనగానే ఆ కస్టమర్కి అర్థమైపోద్ది కదా, ఓ ఈమెకు దీనికి సంబంధించిన నాలెడ్జ్ లేదు, ఈమెను నమ్మి నేను
ఏడన్నా ప్రాపర్టీ పెడితే దిక్కే తెలియని ఈమె దగ్గర నమ్మి ప్రాపర్టీ కొంటే నా దిక్కేమవుతుంది అనుకుంటాడా అనుకోడా. కాబట్టి నలుదిక్కులు తెలిసిన నిష్ణాతులైన మనకు సంబంధించిన స్టాఫ్ ఉంటారు. ఆ స్టాఫ్ ఆమె దగ్గరికి వెళ్ళి రండి ఎక్కడ అని చెప్తే పలానా వాళ్ళు పరిచయం చేస్తే వాళ్ళకి సంబంధించింది రూట్ ఏంటి, రేట్ ఏంటి, ఎందుకోసం తీసుకోవాలనుకుంటున్నావు, ఎంతలో తీసుకోవాలనుకుంటున్నావు, ఎప్పుడు మెచ్యూరిటీ కావాలనుకుంటున్నావు, అస్సలు మొత్తం టోటల్గా అతన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి మీ బడ్జెట్కు మీ రిక్వైర్మెంట్కు పలానా దగ్గర ప్రాపర్టీ వస్తుంది. సజెషన్ కూడా ఇస్తారు. సజెషన్స్ ఇస్తారు. ఓన్లీ ఏదో ఒక ప్రాపర్టీ ఇప్పియాలనేది మన లక్ష్యం కాదు. మన దగ్గర ఉన్న ప్రాపర్టీ ఇప్పించాలనే లక్ష్యం అది కాదు. వాళ్ళకి ఏం కావాలో ఇప్పించాలనేది మన లక్ష్యం. సో అప్పుడు మన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఫిల్టర్ చేసి తీసుకెళ్ళి ప్రాపర్టీ పర్ఫెక్ట్ ఆయనకు చూపిస్తారు. కావాల్సిన డాక్యుమెంట్లు ఉంటాయి, లింక్ డాక్యుమెంట్లు, ఎన్ఏ సర్టిఫికేట్, ఎల్మీ నెంబర్, సెక్యూరిటీ, మెయింటెనెన్స్, రేరాల్, అప్రూవ్స్ అన్నీ చూపించేస్తారు. ఫిజికల్గా కూడా తీసుకెళ్ళి అక్కడ చూపిస్తారు. ఫిజికల్గా తీసుకెళ్ళి చూపించే టైంలో కూడా ఈమె ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందాక మీరు అన్నట్టు లేడీస్ ఫీల్డ్కే రావాల్సిన అవసరం లేదు. మీకు సబ్జెక్ట్ ఫస్ట్ కాంటాక్ట్ ఇవ్వండి, తర్వాత మీకు సబ్జెక్ట్ కూడా పెంచుతాం. ఎవ్రీ గురువారం 10 o'clock నుంచి 1 o'clock మన ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, కస్టమర్ సైకాలజీ ఏంటి, డెవలప్మెంట్ ఏంటి, డాక్యుమెంటేషన్ ఏంటి, ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్లో ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి, వీటన్నిటి మీద కూడా వీళ్ళకి ఎవ్రీ గురువారం రోజు ఆఫ్లైన్లో ఉంటుంది. తర్వాత వాళ్ళకు అవసరం అనుకుంటే ఆన్లైన్లో కూడా చెప్తాం. సో ముందు 2-3 సార్లు ఆఫ్లైన్కి వస్తే డాక్యుమెంట్లు కూడా చూపిస్తాం. ఓకే, సో లింక్ డాక్యుమెంట్ అంటే ఏంటి, ఫిజికల్గా మీరు చూడాలి కదా. సో తర్వాత ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్ ఏంటి, అవి మీరు చూడాలి కదా. అట్లా చూపించి వాళ్ళను కూడా ఈ రంగంలో ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ రంగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే బాధ్యత కూడా మాది. దానికి కూడా వితౌట్ సింగిల్ ఎన్పి కూడా తీసుకో. వావ్, సూపర్. ఇప్పుడు మీ దగ్గర నేను ఒక క్లబ్ కాన్సెప్ట్ అనేది విన్నానండి. జనరల్గా మనకు చాలా క్లబ్స్ ఉన్నాయి, పేర్లు ఎందుకులే కానీ ఇప్పుడు నలుగురు కూర్చుంటారు, కాస్త డ్రింక్ చేస్తూ ఉంటారు, పిచ్చపాటి మాటలు మాట్లాడతారు, కొంతమంది లైక్ కార్డ్స్ ఆడతారు. ఇలాంటి క్లబ్స్ నేను చూశాను. మీరేమో పర్ఫెక్ట్ సూటు బూట్ వేసుకున్న రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, చాలా ఇయర్స్ నుంచి మీరు నాకు తెలుసు. అసలు మీరు ఈ క్లబ్ బిజినెస్ ఎందుకు పెట్టారా అనేది నా డౌట్. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నట్టు క్లబ్ అనగానే ఇది ఈ కాన్సెప్టు బిజినెస్ మ్యాన్లో ఉండదు. ఈ కాన్సెప్ట్ బిజినెస్ స్పష్టంగా అవగాహన ఉన్న పర్సన్లో ఈ కాన్సెప్ట్ ఉండదు. మామూలు లో క్లాసు మిడిల్ క్లాస్ ఉంటారు కదా, వాళ్ళకు మాత్రమే రీచ్ అయిన తీరి క్లబ్ అనగానే తాగుబోతుల అడ్డా, పేకాటకు అడ్డా అనే కాన్సెప్ట్ నెక్కించుకున్నాం. అట్లా అని చెప్పేసి క్లబ్బులో ఇవి ఉండవని కాదు, క్లబ్బుల్లో ఇది ఉంటుంది, కానీ ఇది ప్రైమరీ కాదు. ప్రైమరీ ఈజ్ కొలాబరేషన్. బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే సిస్టంలో రూపొందించుకున్నవే క్లబ్ సిస్టమ్. అట్లా క్లబ్బుల్లో హైదరాబాదులో బడా క్లబ్స్ ఉన్నాయి. జూబ్లీస్ క్లబ్ తీసుకున్నా, జింకానా క్లబ్ తీసుకున్నా, సికింద్రాబాద్ క్లబ్ తీసుకున్నా, ప్యారడైస్ సంబంధించి తీసుకున్నా, నిమ్స్ క్లబ్ ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఈ క్లబ్బులన్నీ కూడా హై లెవెల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్లు. సో సామాన్యులకు కూడా ఎందుకు ఉండొద్దు, సామాన్యులు ఎవరైతే కాలనీలో ఉన్నారో, ఎవరైతే బస్తీలో ఉన్నారో వాళ్ళకు కూడా ఒక క్లబ్ సిస్టమ్ ఎందుకు ఉండొద్దు, వాళ్ళు కూడా ఆర్థికంగా బలపడాలంటే ఒక చేయూత కావాలా, ఒక కొలాబరేషన్ కావాలా, ఒక కలయిక కావాలా, ఒక మీటింగ్ కావాలా, కలిసి మాట్లాడుకునే ఒక వేదిక కావాలనుకున్నాం. అందులో భాగంగా ఏర్పాటు చేసినదే హ్యాపీ బిజినెస్ క్లబ్. ఓకే, ఇప్పుడు మీ క్లబ్లో ఎంతమంది ఉన్నారు? సో ఈ క్లబ్ ఏంటంటే హైదరాబాదులో ఒక్క క్లబ్బే ఉండదు. ఈ హైదరాబాదు మొత్తం ప్రతి గల్లీలో చాలామంది క్లబ్లు ఏం చేశారంటే హైదరాబాద్ను బేస్ చేసుకొని ఒక క్లబ్ పెట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ప్లాన్ చేసుకోమంటే, మనం అట్లా కాదు. ఎవరైతే బిజినెస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారో, ఆఫీసులు కూడా పెట్టుకోలేక ఇండ్లలోనే ఉంటూ ఓ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు, ఇళ్ళల్లో ఉంటూ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటాడు, తన ఇల్లునే
చిన్న ఆఫీస్ లాగా పెట్టుకొని వీడియోగ్రాఫరో ఫోటోగ్రాఫరో మ్యూచువల్ ఫండ్ సంబంధించిన వాళ్ళు, అట్లాగే చిట్టీలు నడుపుకునేటోళ్ళు, లేదనుకుంటే పెస్ట్ కంట్రోల్ చేసుకునే వాళ్ళకో, ఇట్లా రకరకాల బిజినెస్లు చేసే మామూలు మధ్యతరగతి పీపుల్లో ఇట్లా 100 రకాల సెక్టార్లు మేము గుర్తించాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడు అనుకోండి, ఆ కాలనీ నుంచి ఒక్కరిని మాత్రమే తీసుకుంటాం, ఓకే. మల్టిపుల్ ఉండరు మళ్ళీ. సో ఈ 100 మంది గ్యాదర్ అయిన తర్వాత ఇక్కడ ఒక పెస్ట్ కంట్రోల్ అయినా నేను పెస్ట్ కంట్రోల్ చేస్తాను చెప్పగానే ఆ 100 మంది ఇళ్లలో ఎవరింట్లోనో ఒకరింట్లో బొద్దింకల సమస్య ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. సో ఈయన వెంటనే ఈయన విజిటింగ్ కార్డ్ ఆయనకి ఇచ్చుకుంటాడు. ఇచ్చుకొని మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు చేసి పెట్టు. ఈయనకి ఇక్కడ అవసరం తీరింది, ఆయనకు ఆర్డర్ వచ్చింది. ఒక ఇంట్లో మ్యారేజ్ జరుగుతుంది, ఫోటోగ్రాఫర్ అవసరం ఉంది, మేకప్ ఆర్టిస్ట్ అవసరం ఉంది, టెక్స్టైల్ సంబంధించిన శారీకి సంబంధించింది అవసరం ఉంది, నగలకు సంబంధించింది అవసరం ఉంది. ఇవన్నీ అవసరాలు ఈయనకి ఇక్కడ దొరికినాయి. వీళ్ళందరికీ ఆర్డర్లు దొరికినాయి. ఇట్లా ఒకరికి ఒకరం హెల్ప్ చేసుకుంటూ బిజినెస్ను ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి వాళ్ళందరికీ వేదికనే మన హ్యాపీ బిజినెస్ క్లబ్. అండ్ మ్యూచువల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఇస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా Great. సింగిల్ ఎన్పి తీసుకోకుండా ఓ వీటికి వేదికలు కూడా మనం ఎక్కడో హోటల్స్లో వాటిలో పెద్దగా పెట్టం. ఆ కాలనీకి సంబంధించిన కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీ హాల్లో ఆ మీటింగ్స్ పెడతాం. అండ్ ఇంతవరకు క్లబ్స్ అంటే బడా వాళ్ళు ఉంటారని అనుకున్నాం. బట్ మీరు చెబుతున్న దగ్గర నుంచి నాకు తెలిసి మిడిల్ క్లాస్ కన్నా కూడా లోయర్ మిడిల్ క్లాస్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్టుగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ షాపు పెట్టుకొని ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మన లక్ష్యం కాదు. ఏ ఆధారం లేక ఏ దిక్కు లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఒక దిక్కు ముక్కు కావాలనేది ఈ హ్యాపీ క్లబ్ లక్ష్యం. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. మీరు రియల్ ఎస్టేట్తో పాటుగా ఇటువంటి మంచి మంచి విషయాలు, కొత్త విషయాలు చెబుతూ ఉంటారు. అండ్ వెళ్ళాము, లేచాము, ఆఫీస్కి వెళ్ళాము, వచ్చేసాం అన్న వాళ్ళకి ఇది కాదు, ఇది ఒక్కటే కాదు లైఫ్, ఇంకా ఏదో ఉంది అని ఎప్పటికప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. యా, థ్యాంక్ యూ మేడం.